వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం 23వ వార్డు పాత బస్టాండ్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. టీడీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ కటారి తాతబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యం లేని తనకు 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేసుకున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, 35% రిజర్వేషన్లు, పేదలకు ₹2 కిలో బియ్యం వంటి విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని కొనియాడారు. నర్సీపట్నం అభివృద్ధి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో మున్సిపాలిటీలో 319 పనులకు గాను 242 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని, 185 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని వివరించారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ వార్డులను 28 నుంచి 40కి పెంచి మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రత్యేకించి 23వ వార్డులో డ్రైనేజీ, రోడ్డు తదితర 6 పనుల కోసం 90 లక్షల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరెడ్డి వెంకటరమణ, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, రాజేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు విగ్రహం ఓపెన్ చేయడం అంటే అది అదృష్టంగా మేము భావిస్తాం. నేనైతే మరీ భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ రోజు ఎలా ఉన్నానంటే కారణం, రాష్ట్రంలో ఉన్నత పదవులు ఉన్నానంటే కారణం ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు పొరవలు తెలియదు కానీ పెద్దలందరూ తెలుసు. ఆ రోజు నాకు 25 సంవత్సరాల వయసు. అప్పుడు ఇక్కడ నాకు పెళ్లి కూడా జరగలేదు. ఎన్టీ రామారావు గారు నాకు రమ్మని పలుపడి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ లో పిలిచి కూర్చోబెట్టి, సార్ రమ్మన్నారట, వచ్చారు సార్ అంటే, అప్పుడు అతను ఎవరో నాకు సినిమాల్లో చూసాను తప్పైతే డైరెక్ట్ గా అప్పుడు అతనితో మాట్లాడలేదు నేను. అదే ఫస్ట్ టైం మాట్లాడటం. లేదు బాబు తమ్ముడు, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, పోటీ చేస్తారు అడిగారు. 25 సంవత్సరాలు అప్పుడు. సరే పోటీ చేస్తారన్నా, అది పోటీ చేయమన్నారు. ఆ రోజు పోటీ చేసే అవకాశం, రాజకీయ అనుకూల అభివృద్ధి అవకాశం ఇచ్చి ఈవేళ మంత్రిగా, అనేకసారి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఈరోజు రాష్ట్రానికి సభాపతిగా ఈరోజు గౌరవంగా మనకు ఉన్నారంటే కారణం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు. మనం చాలా మంది రాజకీయ నాయకులు చూస్తాం, చాలా మంది చూసాం, పెద్ద పెద్ద లీడర్లు చూసాం. కానీ రామారావు గారి మనస్తత్వం వేరు. నిజంగా అతనితో దగ్గరగా పనిచేశాను నేను. 85లో నాకు మంత్రి ఇచ్చాడు. మంత్రి అంటే 15 రోజులకు ఒకసారి రామారావు గారితో కూర్చొని మీటింగ్స్ ఉంటాయి మాకు. అంత దగ్గరగా ఉండి అర్థం చేస్తే అతని స్వభావం ఉండేది. వీటి ఎవరికీ లేనటువంటి ఆలోచన తగ్గిపోతున్నాయి అనిపించింది మాకు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి, అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలించింది. ఫస్ట్ లో ఇందిరాగాంధీ పరిపాలన ఎలాగుంటుందంటే, ఎంత నాయకులైనా ఆ కాళ్ళ దగ్గర కూర్చోవలసిందే. కుర్చీలో కూర్చుంటే ఒప్పుకుంది కాదు. ఆ కుర్చీలో కూర్చుంటే మిగతా నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కింద రాకుండేవారు. ఆ టైం అది. అటువంటి ఇందిరాగాంధీని ఎదిరించారు. ఎదిరించి పోటీ చేసి ఆ పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తి రామారావు గారు. అతను వచ్చిన తర్వాత 9 నెలల్లోనే పార్టీ పెట్టి రికార్డు ఇప్పటికీ ఎవరు అలా చేయలేదు. పార్టీ పెట్టిన 9 నెలలకి ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది 9 నెలలకే ముఖ్యమంత్రి అయిపోయాడు. రాను ఏంటంటే రామారావు గారిని జనాలు ఎలాగా ఆదరించారంటే అది అదృష్టం. మరి రామారావు గారికి కూడా చిన్న అదృష్టం. చిన్న పల్లెటూరులో పుట్టాడు. నిమ్మకూరు అని కృష్ణా జిల్లా చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఏదో పాలు పిండుకొని క్యారేజీలో వేసుకొని విజయవాడ సైకిల్ మీద వచ్చి పాలు అమ్మేవాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వచ్చింది. అతనిలో ఉన్న స్వభావం దగ్గరగా ఉన్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి అతని దగ్గర పెరిగాను కాబట్టి, అతను రోజు అందరినీ కూర్చొని మంత్రి పట్టు, అప్పుడు 85లో మంత్రి కూర్చోబెట్టి,
ఒకసారి రాయలసీమ వెళ్ళాడు ముఖ్యమంత్రిగా. వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు, కారు దిగి ఒక గుడిసెలాగా ఉంటే గుడిసెలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయి మా ఇంటికి వచ్చారు, మా ఆయనకు మంచి లేమ్మా అని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి ఏం వండుకున్నావు అంటే మధ్యాహ్నం ఏం చేద్దాం బాబు, భోజనం వండుకున్నావు అంటే భోజనం నాకు కొంచెం పెట్టాను. అది సిగ్గుపడిపోతుంది. భోజనం అంటే మన భోజనం కాదు, అది రాగి సంకటే అంటారు. పూర్వం అనేవారు, మరి పూర్వం రాగి సంకటే, మన తెల్లానం తినేవారు కాదు. అప్పుడు రామారావు గారికి పెట్టింది ఆవిడ, సిగ్గుపడుతాను బాబు తినగలవా అని. ఏం తినకూడదు, 2 ముద్దలు తిన్నాడు. నేను అంత పక్కన ఉన్నాం. ఎప్పుడు ఇదే తింటారా అని అడిగాడు. ఎప్పుడు ఇదే తింటాం బాబు, తెల్లానం తినరా అంటారు. తెల్లానం వైట్ రైస్ తినరా అంటే మాకు దొరకదు బాబు ఇక్కడ అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే హైదరాబాద్ వచ్చినట్టు మా బస్సులో మీటింగ్ పెట్టి ₹2 కేజీ బియ్యం అన్నాడు. ₹2 కేజీ బియ్యం అన్నాడు. అప్పుడు తెలంగాణ మొత్తం అందరూ కూడా తెల్లన్నం తినడం అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు వరకు లేదు. ఎన్ని కేజీలు ఇస్తుంది మీకు? 5 కేజీలు పైసే లేకుండా ఇస్తుంది. కేజీ రూపాయలు, ₹5కి 5 కేజీలు ఇస్తున్నాం. అప్పుడు మనం ఎన్టీ రామారావు గారి చరిత్రలో ఆ పూర్వం చాలా మంది తెలుసు, ఈ పిల్లలు తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు. ఆడపిల్ల పుడితే ఒక తండ్రికి మగపిల్లడు ఆడపిల్ల పుడితే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేవారు. ఆ మొగుడికి ఏది కట్నం ఇచ్చేవారు, కొంత పంపించేవారు. తండ్రి తాను లాస్ట్ అంతా మగ కొడుకు ఇచ్చేవాడు, కూతురికి ఇచ్చేవాడు కాదు. కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు ఎవరైనా ఆ రోజుల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ఏమన్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే తండ్రికి కొడుకు కూతురు పుడతారు కదా, ఆ తండ్రికి పుట్టారు కదా, మరి తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి ఎందుకు ఇవ్వరు అని అడిగాడు. ఏం చెప్తాం మనం సార్, పూర్వం నుంచి ఆచారం సార్ అలా వస్తూ ఉంటుంది సార్ అంటే ఆ ఏంటి ఆచారం కుదరదు. తండ్రి ఆస్తిలో కొడుకు ఎంత భాగం ఉందో కూతురికి ఎంత భాగం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటికి చట్టం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. వీళ్ళందరూ కాదు, తండ్రి పుట్టాడు, కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది. కొడుకు ఆస్తి ఇవ్వడం కూతురు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఇచ్చినటువంటి. ఆ రోజు ఆడవాళ్ళు చదువుకోవడానికి స్కూల్ లేవు. ఎన్టీ రామారావు గారు తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీని పెట్టి ఆడవాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ ఆ రోజు మగవాళ్ళే ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆడవాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసేవారు కాదు, మగవాళ్ళే పోటీ చేసేవారు. రామారావు గారు ఒప్పుకోలేదు. ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని చెప్పి 35% రిజర్వేషన్ ఇచ్చి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లుగా, మున్సిపాలిటీలో చైర్మన్లుగా, జిల్లా చైర్మన్లుగా అందరూ కూడా ఆడవాళ్ళకు 35% ఇవ్వాలని చెప్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నిరూపించారు అతను. రెండోది ఏంటంటే, ఇంకో మంచి విషయం, ఉద్యోగాలు. పూర్వం ఉద్యోగాలు ఎవరు చేసేవారు అంటే ఆడవాళ్ళు లేదు. ఆ చిన్నతనంలో చూసి ఉన్నాం, అంతా మగవాళ్ళే. టీచర్లు మగవాళ్ళే, డాక్టర్లు మగవాళ్ళే, నర్సులు మగవాళ్ళే, హాస్పిటల్లో నర్సులు మగవాళ్ళు ఉండేవారు పూర్వం. రామారావు గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు కూడా ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అందుకే అటువంటి టీచర్లు, స్కూల్లో టీచర్లు ఆడవాళ్ళు ఉంటారు, హాస్పిటల్కి వెళ్తే నర్సులు ఆడవాళ్ళు ఉంటారు, కాలేజీలకు వెళ్తే ప్రొఫెసర్ ఆడవాళ్ళు ఉంటారు. ఇవన్నీ రిజర్వేషన్లు వచ్చాయంటే కారణం రామారావు గారు. అతనికి రాజకీయాలు తెలియదు, సినిమా యాక్టర్, సినిమాలు తప్పించి ఏం తెలియదు అతనికి. అటువంటి వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేసినట్టే. అందుకే మహానుభావులుగా ఇవాళ ప్రతి ఊళ్ళో ఈరోజు చనిపోయి ఎన్నాళ్ళైంది, చాలా రోజులు చనిపోయాం. ఇప్పటికీ విగ్రహాలు పెట్టి పూజిస్తారంటే అతని తాను మనస్తత్వం. రాజకీయ నాయకులు ఎలాగ ఉండాలని చెప్పిన వ్యక్తి రామారావు గారు. అతని దగ్గర నేను ట్రైనింగ్ అవ్వడం, అతని దగ్గర రాజకీయాల్లోకి రావడం, ఈ స్థాయికి ఎదగడం నిజంగా నా అదృష్టంగా ఇప్పటికీ భావిస్తుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ స్టేజ్ మీద మాట్లాడినా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు నేను ఇలా ఉన్నానని చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకే ఉంది, నిజమే కదా.
ఆ విధంగా రామారావు గారు పెట్టిన పార్టీ అంచేత ఇవన్నీ కూడా మనం చూసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది నిర్వాహంతో. అలాగే ఇవాళ చూద్దాం మన నర్సీపట్నం మున్సిపాలిటీ. మొన్న ప్రభుత్వంలో మనం ఓడిపోయాం పోయినసారి మున్సిపాలిటీ. ఓడిపోయిన తర్వాత మున్సిపాలిటీ వైసీపీ కాంగ్రెస్ చేతికి పోయింది. మనం పార్టీ ఓడిపోయాం. ఇంకా ఇప్పటికీ మరి నేను ఎమ్మెల్యే అయింది కానీ నన్ను పరిపాలిస్తుంది తప్పించి మున్సిపాలిటీ అయితే ఇప్పటికీ వైసీపీ కింద లెక్కే కదా. మరి నేను వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇవాళ తారీఖు అంతా 6, 4వ తారీఖు నిన్న మొన్న 4వ తారీఖుకి నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది నాకు పీరియడ్. ఈ 2 సంవత్సరాల్లో మున్సిపాలిటీ మన చేతిలో లేకపోయినా మున్సిపాలిటీ వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా నేను ఊరుకోలేదు. వాళ్ళ చేతిలో ఉందని నేనేం చేయాలన్నది నేను మన ఊరు చెయ్యాలని ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ అయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇగో రికార్డు రమ్మని కాదని చెప్పండి ఎవరు వచ్చి ఏంటి రికార్డు. ఈ 2 సంవత్సరాల్లో మన మున్సిపాలిటీలో 319 కాలువలు కానీ రోడ్లు కానీ ఇచ్చాం. ఇంకా ఉన్నాయి అంటే గత 5 సంవత్సరాలు ఎంత వస్తుగా ఉందో అర్థమైంది కదా. ఎవరు పట్టించుకోక 319 వర్కులు ఇస్తే ఇంకా ఉండిపోయి తీయవలసినవి. దానికి ఇప్పుడు వరకు నేను 242,66,00,000 ఇచ్చాను. ఒక్క మున్సిపాలిటీకి నేను చెప్తున్నాను, మండలాలకు పల్లెటూళ్ళు కాదు. మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, మినరల్ ప్లాంట్ కానీ, ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, సమగ్ర రక్షిత తాగునీరు. ఈవేళ నర్సీపట్నానికి, బొడ్డుపేలికి, బలిగట్టానికి మరొక 100 సంవత్సరాల వరకు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు స్కీమ్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానికి ఎంత ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు ఒక్క నర్సీపట్నం మున్సిపాలిటీకి తాగునీటి ఈ 3 బొడ్డుపల్లి, నర్సీపట్నం, బలిగట్టం కలిసి మున్సిపాలిటీ ఉంది కాబట్టి 185 కోట్లు చేయండి. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఊర్లు చూడండి, కోటగూడ రోడ్లు ఎండపల్లి అని ఉంది ఊరు. ఎండపల్లి పక్క నుంచి వైఆర్సీ కాలువ వెళ్తుంది, ఏలేరు దగ్గర కాలువ, పెద్ద కాలువ వెళ్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది నీరు? రాజమండ్రి నుంచి వస్తుంది కాలువలోకి. ఆ కాలువలో లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ ద్వారా ట్యాంక్ ఎక్కించి ట్యాంక్ ద్వారా గ్రావిటీ ద్వారా పచ్చేరులోకి వస్తుంది. ఇక్కడ రాలేదు, ఇక్కడ కడుతున్నారు, తయారు చేస్తున్నారు ట్యాంక్. పచ్చేరులోకి వస్తుంది, క్లీన్ చేసి వాటర్ క్లీన్ చేసి పచ్చేరు నుంచి ఈ 3 ఊర్లకి నీరు వెళ్తుంది. అది ప్లాన్. దానికోసం 185 కోట్లు ఇచ్చారు ఒకేసారి ఇంత డబ్బు. అలాగే మనం హాస్పిటల్ చూశారు. నేను ఎమ్మెల్యేగా ఒడుగును కూడా హాస్పిటల్కి వెళ్తే దిక్కుమాలిపోయి ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మేము అందరూ కమిటీ వేసుకొని కూర్చొని ఈవేళ నేను ఈ 2 సంవత్సరాల్లో 2,63,00,000 ఇచ్చాను హాస్పిటల్. ఇవాళ మనం హాస్పిటల్ ఎలా తెలిసి చూడండి, వెళ్ళి చూడండి. ఇక్కడ కూర్చొని తెలియదు. వెళ్ళి చూస్తే చింతపల్లి నుంచి, తుని నుంచి కూడా మన హాస్పిటల్కి వస్తున్నారు జనం. అక్కడ హాస్పిటల్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళలేదు, మన దగ్గర చెప్తున్నారు. అసలు ఎందుకంటే అన్ని బాగున్నాయి, బ్రహ్మాండం చేశారని. ఇవన్నీ చేసాం. చేసిన దాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే ఇప్పుడు నర్సీపట్నం చెప్పాను కదా, ఇక్కడ ఈ వార్డుకి వద్దాం. 23వ వార్డు కదా, 23వ వార్డుకి వద్దాం. 23వ వార్డుకి ఆ రోజు పద్మ కానీ అందరు కలిసి తిరిగినప్పుడు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ వార్డుకి అడుగుతున్నారండి, చేస్తే బాగుంటుందని. దీంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారంగా 6 వర్కులు శాంక్షన్ చేశాను ఒక్క ఈ వార్డుకి. 23వ వార్డు 6 వర్కులు ఇచ్చాను. ఈ 6 వర్కులకి ఎంత ఇచ్చానంటే 90 లక్షలు ఇచ్చాను. 90 లక్షలు ఈ ఒక్క వార్డుకే. మిగతా కాదు, ఇక్కడ ఈ వార్డులో ఉన్నాం కాబట్టి ఈ వార్డు గురించి చెప్తున్నాను.
ఈ 6 వర్కులు ఇస్తే నేను మనోడి 4 వర్కులకి 38 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా 52 లక్షలు మిగిలిపోయింది ఇక్కడ. ఈ 52 లక్షలు 2 రోడ్లు. ఆ 2 ఏంటంటే ఒకటి ఇక్కడి నుంచి కాలువ, అప్పుడు నేను ఇక్కడికి వస్తే అడిగారు కాలువ. ఆ కాలువ ఇక్కడి నుంచి అలాగే వెళ్ళి పచ్చేరు దగ్గర వెళ్ళి కూడా కాలువ చదువుతున్నాం. దానికి ఒకటి. రెండోది ఏంటంటే బొంతోలు వీధి, మన గుడి ఉంది, ఏ గుడి, సాయిబాబా గుడి రోడ్డు ఉంది కదా, యువతల పక్క ఇలా ఈ పక్క పెద్ద కాలువ ఉంది. కాలువ అంతా ముసుగులో ఉంది. మనం వెళ్ళి చూశాను నేను. ఆ కాలువ మొత్తం తయారు చేసి పైన కాలువ కనపడకుండా పైన పలకలు వేసి ఆ చెరువు వరకు, బొరుమొదువు వరకు తీసుకెళ్ళిపోమని చెప్పి దానికి కొంత తప్పించాను. ఆ 2 వర్కులు మిగిలిపోయి తప్పించి మిగతా అవన్నీ మీరు అన్ని చేశాను. ఆ 2 వర్కులు కూడా డబ్బు ఇచ్చారు, టెండర్లు కూడా అయ్యి, ఇంకా నువ్వు చేసుకోవాలి. అది బాధ్యత మీది. అంచేత ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు అందరూ కూడా సహకరించవలసినట్టు. ఇప్పుడు వరకు బొడ్డుపల్లి, బల్లిగట్టు, నర్సీపట్నం ఒక మున్సిపాలిటీ 28 వార్డులు ఉన్నాయి మనకి. 28 వార్డులు. మీ వార్డు లాగా 28 ఉన్నాయి మనకి. ఇప్పుడు దాన్ని 40 చేస్తున్నాం. ఎందుకు చేస్తాను అనుకోవచ్చు కొంతమంది. ఎందుకంటే 28 సరిపోతాయి కదా 40 అని. 28 అయితే జనాభా ఎక్కువైపోతున్నారు. అదే 40 చేస్తే ఒక్కొక్క వార్డుకి 1200 మంది ఉంటారు ఓటర్స్. చిన్నది ఉంటుంది. చిన్నది ఉంటే దృష్టి ఎక్కువ పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో 40 ఇస్తాను. అయిపోయింది, నోటిఫికేషన్ కూడా అయిపోయింది. వచ్చి ఎలక్షన్కి 40 వార్డుల్లో ఎలక్షన్ అవుతుంది. చిన్న వార్డులు అయిపోతాయి. ఇంకా చిన్న వార్డులు అయితే అవుతాయి, దృష్టి ఎక్కువ పెట్టచ్చు దాని మీద. పెద్ద వార్డులు అయితే దృష్టి పెట్టలేదు కాబట్టి పెట్టాలని ఉద్దేశం చేశాను. ఆ విషయం కూడా మీకు చెప్పాలని ఉద్దేశం చెప్తున్నాను. అంటే మీరు అందరూ కూడా ఇంకొక నాకు 3 సంవత్సరాల టైం ఉంది. నాకు కూడా 70 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఎప్పుడు రేపు సెప్టెంబర్కి 4వ తారీఖు 70 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. నాకేం ఒప్పుకుంది. 25 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను. మరి నాకు 3 సంవత్సరాలు అనుకోవడానికి 73 వచ్చేది. మరి నాకు ఓపిక ఉంటుంది. అంత డబ్బు తీసుకొచ్చి మిగిలిపోయిన కార్యక్రమాలు చేసి మీరు అందరూ రుణం తీసుకుంటామని చెప్పించారు. నర్సీపట్నంలో పుట్టినటువంటి కుర్రోడికి ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ఇంత పేరు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు అవ్వచ్చు. కానీ ఆ రోజు ఆ చిన్న వయసులో మీరు అందరూ నన్ను గెలిపించారు కాబట్టి నేను ఆ స్థాయికి వెళ్ళాను. మరి ఇంత గుర్తింపు వచ్చిందంటే కారణం మీరు. మరి మీరందరూ కూడా